అమ్మగారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు జొన్న పద్మావతి అండి. ఏ ఊరండి మీది? ఉండవాళ్ళండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం పని లేదు, తిని కూర్చోవటమే. హౌస్ వైఫ్? ఇంట్లోనే ఉంటా. ఏంటమ్మా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఇప్పుడు రెండు నెలల్లోనే ఎలక్షన్ కూడా ఉంది మన రాష్ట్రానికి సంబంధించి. ఈసారి ఎలా ఉంటుంది అమ్మా? నేను ఒక్క బల్బు ఒక లైట్ వేసుకుంటా. ఒక ఫ్యాన్ ఉంది. 400 రూపాయలు కరెంట్ బిల్లు కాలుతుంది. ఏ రకంగా కాలుతుంది? నాకు ఏమన్నా ఉంటే పానీ అమ్మ, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు ఉండయి కాలుతున్నాయి అనుకోవచ్చు. నాకు ఏమీ లేదు. ఒక టీవీ, ఒక ఫ్యాను, ఒక లైటు. ఈ మూటికే 300 400 వస్తాయా? చెప్పండి అమ్మ మీరు. మేము తినేది ఏంటి? కరెంటు బిల్లు కట్టుకోవాలి. కూరగాయలు చూస్తే కూరగాయలు మండిపోతున్నాయి. బియ్యం మండి 60 రూపాయలు 70 రూపాయలు కేజీ అమ్ముతుంది. మేమేం తిని బతకాలి? నువ్వు ఇచ్చేవు 2700 ఇచ్చావు మొన్నటి దాకా. అవి ఎట్టా సరిపోతాయి మాకు? మిమ్మల్ని ఏమో ఎక్కువ ఇవ్వమని అడగతల్లా. మాకు అన్ని రేట్లు, మంచి నూనె కానీ, కూరగాయలు కానీ, ఒడ్డు కానీ అన్ని రేట్లు మామూలుగా ఉంటే ఇన్నాళ్ళకి వెళ్ళే సమస్యగా ఉండగలుగుతాం. పనులు చూస్తేనా పనులు లేవు చేసుకుంటాకి. మరి మేము ఎట్ట బతకాలి? పిల్లలు వెళ్ళి తెస్తేనే కదా మేము ఇంట్లో ఉండ ముసలాళ్ళని తినగలుగుతాం. అన్నీ కొనుక్కోవాలి కదండి. ఒంటి మీద బట్టలు కొనుక్కోవాలి, సబ్బులు అన్నీ కొనుక్కోవాలి. మరి మా పరిస్థితి ఏంటి? మరి నేమో సాయం చేయడు, ఏం పని చేసుకోలేము. మరి మా పరిస్థితి ఏంటండి? మీరు చెప్పండి. గతంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చేవి? 90 రూపాయలండి. ఫస్ట్ నాకు వచ్చిన కానించి, నేను కడతం మొదలుపెట్టిన కానించి 90 రూపాయలు 80 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి 400 300 400. ఒక్క రోజన్నా తగ్గిద్ది అనుకుంటా. ఒక్క నెలలో కూడా తగ్గతల్లా. ఈ నెల 270 రూపాయలు వచ్చింది. మరి ఆ రకంగా అయితే నేను కరెంటు బిల్లే కట్టుకోవాలా, ఫోన్ బిల్లే కట్టుకోవాలా, టీవీ బిల్లే కట్టుకోవాలా, మరి పాలకు కట్టుకోవాలి. మరి అన్ని ఆయన ఇచ్చిన 3 ఏళ్ళలోనే కట్టుకోవాలి. మరి నేను తిండి తినాలి. ఏ వల్ల వస్తాయి? పిల్లలకి పనులు లేవు. రాడ్ బిల్డింగ్ పని చేస్తాడు మా బాబులు ఇద్దరు. ఎందుకని పనులు లేవు ఈరోజు? మీరు అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కదా. ఇసుకేది పనులు చేపించుకుంటాక నువ్వు పని చూపిస్తున్నావా? ఏమన్నా ఉద్యోగాలు ఇస్తున్నావా? ఏమన్నా పని ఉందా చేస్తానికి? పొలాలు చూస్తేనే అటు బీళ్లు పెట్టిపోయి ఉన్నాయి. మరి ఏం చెయ్యాలి? మేము ఎట్ట బతకాలి? ఏదన్నా ఊరు పోదామా? అటాళ్ళే మన ఊరు వస్తున్నారు. మనం ఏం పోతాం? ఇంకా ముసలాళ్ళు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక అడిపోయినా ఇంతేనేమో. ఇక్కడ లేనిది అక్కడికి వచ్చిద్దా? అక్కడ అంతేనేమో మా పరిస్థితి. చోటిచ్చి చచ్చిపోవటం. ఇక గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ అమరావతిలో ఏమైనా పనులు జరిగేవా? అప్పుడు మీకు ఎలా ఉండేవి? బాగానే ఉండేవి. ఏం లోటు లేదు. తిండికి లోటు లేదు, గుడ్డకు లోటు లేదు, పనులకు లోటు లేదు. మరి కరోనా వచ్చింది 4 సంవత్సరాల నాడు. టాపీ పని చేసుకునే వాళ్ళకి అందరికీ డబ్బులు వేస్తానన్నాడు. ఇంతవరకు దాన్ని పేరే లేకుండా పోయింది. ఏం చేద్దాం? ఎవరిని అడగాలి? ఏంటమ్మా అసలు ముఖ్యంగా రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అంటే రెండో సీఎంగా గెలిపించమని అడుగుతా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈసారి ఎవరికి ఓటేస్తారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? చేస్తాడేమోగా. గెలితే మళ్ళీ ఇదే అవతనైతే ఎట్ట బతకాలి? ఇక చచ్చిపోవటమే. తలకత్తి ఏదన్నా వేస్తే ఇక కృష్ణారామంటే పడిపోతాం. ఇక అంతకమైనా మేమేం చేయలేము. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా మాకు మంచి చేస్తే ఎవరైనా గెలిచినా ఒకటే. మాకు ఎవరు గెలిచినా ఒకటే. మీది ఏ నియోజకవర్గం అండి? మంగళగిరి. మంగళగిరి. ఇక్కడ మరి లోకేష్ గారు, గంజి చిరంజీవి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముగ్గురు కూడా పోటీలో నిలబడతా ఉన్నారు. గెలిచినా మాకు ఓకేనయ్యా. మమ్మల్ని శుభ్రంగా చూస్తే పనులుంటే మాకు ఎవరు గెలిచినా ఒకటే. అది అంటే ఈ ప్రభుత్వంలో మేలు జరగలేదు, ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం. మారాలనే కోరుకుంటున్నాం. ఎవరు ఈయన వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా మమ్మల్ని శుభ్రంగా పనులు వచ్చి అమరావతిని కదపకుండా ఉండి అమరావతి రైతులు, అమరావతి కూలీలు అందరూ పట్ట పోసుకుంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. మేము ఇవాళ రేపు రాలిపోయేవాళ్ళం. ఉండాలన్నా బతకాలిగా. వాళ్ళకి ఉద్యోగాలు లేక, పనులు లేక రోడ్ల మీద పడి ఎంత యాత్రలు పడ్డారు. అమరావతి, తుళ్ళూరు, మందడము, రాగిపూడి వాళ్ళందరూ ఆడాళ్ళు మగోళ్ళు ఎంత దూరం చేశారు పాదయాత్ర. మరి వాళ్ళందరికీ ఏమన్నా సాయం చేసావు నువ్వు? పుట్టించావు పోలీసులతో, ఆడని మగని లేకుండా. మరి ఆ బాధలన్నీ ఎవరు పడ్డారు? నువ్వేమన్నా పడ్డావా? నువ్వేమన్నా చూసావా? నీ ధైర్యంగా ఉంటే మా ఉండవల్లిగా ఉండి వెళ్ళమను. అమ్మా పుట్టించావు పోలీసులతో, ఆడని మగని లేకుండా.
మరి ఆ బాధలన్నీ ఎవరు పడ్డారు? నువ్వేమన్నా పడ్డావా? నువ్వేమన్నా చూసావా? నీ ధైర్యంగా ఉంటే మా ఉండవల్లిగా ఉండి వెళ్ళమను అమ్మా.